చెన్నూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతా. ఇంకా నిన్న వెడమ బుర్జు గారు ఖానాపూర్ నుంచి ఈనాడుతో ముచ్చరించడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా ఇంకా 30 సంవత్సరాలు సరిపోయి అభివృద్ధి చేస్తా అంటుంటే మళ్ళీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు కూడా మరి ఏం అభివృద్ధి చేస్తున్నారు ఏంటి అనేది ఈనాడుతో ముఖాముఖిలో ఏం చెప్పిందో చూద్దాం. ఇక ప్రశ్నలు ఇక్కడ చెన్నూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతా. సో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో తరచూ పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్న సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార మార్గాలను చూపిస్తూ చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు వేస్తున్నానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రతి గ్రామంతో పాటు 3 పురపాలికలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. త్రాగునీరు, రహదారులు, మురుక్కాలువల నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నాను అని ఈసారి ఎప్పుడు అంటారు రోడ్డు డ్రైన్స్ అని అంటాడు. ఏడాది పాలనపైన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో న్యూస్ టుడే ముఖాముఖి నిర్వహించింది. ఎందుకంటే డిసెంబర్ 7 తారీఖు రోజు వాళ్ళు గెలిచి నిన్నటికి సంవత్సరం అవుతున్న సందర్భంలో ఈనాడుతోనే ముచ్చటించిళ్ళు. మరి సంవత్సరంలో ఏం చేసింది సార్, ఏం ప్రజలకు మంచి చేసింది అని చెప్పి ఇక్కడ ఈనాడు వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటే చకచక సమాధానాలు చెప్తున్నాడు వివేక్ వెంకటస్వామి గారు. చూద్దాం. ఏడాది కాలంలో చేసిన ముఖ్యమైన పని ఏమిటి? గ్రామాల్లో పర్యటించిన సందర్భంగా తాగునీటి ఇబ్బందులు గుర్తించా. మిషన్ పూర్తి వృధా అయ్యింది. ఇంకా తాగునీటి సంబంధిత అధికారులతో చర్చించి తాగునీటి సమస్య పైన దృష్టి సారించాను. ఏ ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని ఇంకా ఎస్డిఎఫ్, డిఎంఎఫ్టి నిధుల నుంచి నియోజకవర్గంలో 150 బోర్లు వేయించాను. తద్వారా ప్రజల తాగునీటి ఇబ్బందులు తొలగించాను. శాశ్వత పరిష్కారానికి అమృత్ పథకంలో నియోజకవర్గంలోని 3 పురపాలికల్లో 100 కోట్లను మంజూరు చేయించాను. సో వాస్తవాన్ని చెప్పాలంటే అడిగిన వెంటనే ఎవరన్నా ఆ మండలంలో గ్రామంలో అడితే సార్ మిషన్ బయట నీళ్ళు అత్తలేవు సార్, పిల్లోడు ఒంటలు పోయినంత చిన్నగా వస్తుంది సార్ అది అని చెప్తే మరి ఏం చేద్దామంటే సార్ ఒక 2 బోర్లు వేపిస్తారు అంటే ఫోన్ చేసే వెంటనే నెక్స్ట్ గంట సేపట్లోనే అక్కడికి బోర్వెల్స్ను పంపించి వెంటనే అక్కడ బోర్ వేయించి ఆడ మోటార్ కూడా ఫిక్స్ చేయించి ప్రజలందరికీ వాటర్ అస్టడ్గా చేసాడు. వాస్తవానికి చేసిండు. ఈ విషయంలో మాత్రం వివేక్ వెంకటస్వామిని ఒప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో మిషన్ భగీరథ పథకం ఫెయిల్, మరికొన్ని ఏరియాలో మాత్రం మిషన్ భగీరథ మంచినే వస్తుంది. సో ఎక్కడైతే ఫెయిల్ ఉందో అక్కడ అమృత్ కింద 3 నియోజకవర్గాల్లో ఇటు కేతన్పల్లి మున్సిపాలిటీలో కానీ, మందమర్లో కానీ, చెన్నూరులో కానీ 100 కోట్లు కేటాయించి పెద్ద పెద్ద ట్యాంకులు కట్టించి ఇంకా నీటిని ఆ ట్యాంకుల ద్వారా మళ్ళీ ప్రజలందరికీ ఇళ్లకు వచ్చేటట్టు చేస్తా అని చెప్పి ప్రణాళికలు చేస్తున్నాడు. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో ఆ అమృత్ పథకం ద్వారా అన్నింటికీ నీళ్ళు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఏడాది కాలంలో నియోజకవర్గంలో మీకు సంతృప్తినిచ్చిన అంశం ఏమిటి? గతంలో పనిచేసిన వారు ప్రజలకు అందుబాటులో లేరు, ప్రజలకు కలిసేవారు కాదు. తాను నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజలతో నేరుగా మాట్లాడడం తనకెంతో సంతృప్తినిచ్చింది. ప్రజల ద్వారానే సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాను. గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు దగ్గరకు వచ్చి మరీ వారి సమస్యలు చెబుతున్నారు. ఏడాది పాలన పైన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. సో మొత్తానికైతే మంచిగా సంతోషంగానే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మాత్రం వివేక్ వెంకటస్వామిని ఒప్పుకోవచ్చు. గతంలో లీడర్లు చెప్తానో, ప్రజాప్రతినిధి చెప్తానో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలో ఎంపీలో పనిచేసేవాళ్ళు. కానీ ఈ ఎమ్మెల్యే ఎట్లా కాదు, స్వయంగా కాలువల పొంటి, రోడ్ల పొంటి ఎక్కడ కానీ పొద్దున్నే వాకింగ్ చేస్తాడు కదా, ఆ టైం ఎందుకు వేస్ట్ చేయాలి? వాకింగ్ చేయడానికి టైం నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ప్రజలతో మాట్లాడుకుంటా వెళ్ళి వాకింగ్ చేస్తే కూడా 1 గంట లోపల అక్కడ ఉన్న మున్సిపాలిటీలో గ్రామ సమస్యలు నాకు తెలితే కదా. ఎవరో నాయకులు వచ్చి చెప్తే ఇనే కన్నా ఇప్పుడు ప్రజలందరూ నాయకుడు చెప్తే ఆ నాయకుడు ఎమ్మెల్యేకి చెప్తారు కదా, నేనే డైరెక్ట్తో ప్రజలతో ఇంటరాక్ట్ అవుతా అని చెప్పి సమస్యలు తెలుసుకుంటాడు. ఏ ఎమ్మెల్యే ఇట్లా చేస్తలేడు. ఇంకో ఈ అంశాల మాత్రం ఈయన గొప్పోడే. 3 పురపాలికల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి 40,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఎంతవరకు కార్యరూపం దాల్చింది? వాస్తవమే. ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం భాగంలో ప్రతి ఇంటి గోడపైన 45,000 ఉద్యోగాలు ఇస్తామని పోస్టర్లు ప్రింట్ చేసి వేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా 30,000 ఎంతో కొంత ఉద్యోగాలు ఇస్తా అంటే పేపర్లో 45,000 అంటే సరే 40,000 ఇద్దాం అనుకున్నాడు. మరి ఏం చెప్తున్నాడో చూద్దాం. ఎమ్మెల్యేగా విజయం సాధించిన నెల రోజుల్లోనే సింగరేణిలో 80% మందికి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సింగరేణి సంస్థ నుంచి జీవో జారీ చేయించాను. యువతకు ఉపాధి కల్పించే మందమరిలో
నైపుణ్యాభివృద్ధి కేంద్రం భవన నిర్మాణ పనులు ప్రారంభించాం. చెన్నూరులో అసంపూర్తిగా నిలిచిన ఆ పనులు తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకున్నాను. త్వరలోనే జైపూర్ ఎన్టీపీసీ విస్తరణ పనులు ప్రారంభమవుతాయి. దీని ద్వారా 5,000 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. సార్ ఇవన్నీ కరెక్టే ఉన్నది. మీరు గతంలో సింగరేణి అనుబంధ సంస్థ పరిశ్రమలు, ప్రైవేట్ సంస్థలు, సిరామిక్ కానీ టైల్స్ ఇండస్ట్రీ కానీ తీసుకొస్తున్నారు సార్. వాటిపైన కూడా దృష్టి పెట్టాను. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ కాదు, పబ్లిక్ సెక్టార్తో పాటు ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు. వీటిపైన కూడా కొంత దృష్టి పెట్టాను సార్. ఎందుకంటే ఓకే, జైపూర్ పవర్ ప్లాంట్లో ఒక 5,000 ఉద్యోగాలు వస్తున్నాయి అంటారు. సరే, అది ఒక సింగరేణి అనుబంధ సంస్థ, అది పబ్లిక్ సెక్టార్ కింద చూసుకోవచ్చు. ప్రైవేటు సంస్థలు కూడా తీసుకొస్తే కొంతమంది నిరుద్యోగులకు ఉపాధి కలుపుతుంది. అదేవిధంగా మందమరిలో లెదర్ పార్కును కూడా తీసుకొస్తే అక్కడ కూడా ఒక 5,000 మందికి ఉపాధి కలుపుతుంది సార్. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపుతో పాటు సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులకు కోల్ ఇండియా స్థాయి వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏమైంది హామీ? ఇంకా రెండింటిపై పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్చించాను. ముందుగా ఒప్పంద కార్మికులకు వేతనాలు పెంచాలని కోరగా దీనిపై సానుకూలంగా స్పందించారు. ఈ సమస్య పరిష్కారమైన వెంటనే సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు సమస్యపై దృష్టి పెడతాను. ఈ ఆదాయ పన్ను కష్టం సార్. చాలా సంవత్సరాల నుంచి అందరూ చెప్పుకుంటూ వస్తున్నారు తప్ప కార్మికులకు చేస్తారు. కానీ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అయితే కొంత వేతనాలు పెరిగినాయి. మొన్న దసరా బోనస్ అవి కూడా ఇవ్వడం జరిగింది. అది అయితే మంచి శుభ పరిణామం. రాబోయే కాలంలో ఇంకా నియోజకవర్గంలో చెన్నూరు, కేతన్పల్లి, మందమరి ప్రాంతాల్లో అంతర్గత రోడ్డు, ఇంటర్నల్ రోడ్డు వార్డులల్లో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. మందమర్లో అయితే పందులు తిరుగుతా అంటే గలీజ్గా ఉంటుంది. చెన్నూరులో కూడా గలీజ్గా ఉంటుంది. కొంత రామకృష్ణపూర్లో పర్వాలేదు. ఈ 3 ప్రాంతాల్లో 70 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సుమారు 100 పైగా కోట్లతో త్వరలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నాం. మురుగు కాలువ సక్రమంగా లేకపోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. అన్ని గ్రామాల్లో రహదారులను నిర్మించేలా కృషి చేస్తాను. ప్రతి గ్రామంలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాను. పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా చెన్నూరు మండలంలో సోమన్పల్లిలో రూపాయలు 120 కోట్లతో 25 ఎకరాల్లో సమీకృత గురుకుల భవన నిర్మాణానికి భూమి పూజ చేశాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసేలా కృషి చేస్తా అన్నారు. ఇంకా వాస్తవం చెప్పాలంటే పెద్దగా అంటే బెంచ్ మార్క్ లెక్క అయితే పెద్దగా ఏం లేకపోయినా సాధారణ ఎమ్మెల్యే కంటే కొంత మంచిగా చేస్తున్నాడు. ఎందుకంటే నిన్న మంచిర్యాలతో పోల్చుకుంటే అక్కడ కొంత అభివృద్ధి ఎక్కువ ఉంది. చెన్నూరులో వాస్తవం మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాస్తవం చెప్పడమే మా యొక్క బాధ్యత. కాబట్టి ఓకే, ఒక సంవత్సర కాలంలో ఆశించిన దానికంటే కొంత మేరకు చేయగలం తప్ప 100కు 100 అని చెప్పలేము. 100కు 80% పనిచేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా రాను రోజుల్లో 100కు 100% 200% చేస్తారని ఆశిద్దాం. ఎందుకంటే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే 125 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను సోమన్పల్లిలో తీసుకొచ్చిండు. వాస్తవానికి అది చెన్నూరుకు కేటాయించలే, కానీ ముఖ్యమంత్రి తోటి ఎమ్మెల్యే గారు కొట్లాడి అది తీసుకురావడం జరిగింది. కాకపోతే మిగిలిన ఎమ్మెల్యే లాగా చెన్నూరు ఎమ్మెల్యే ఆడంబరానికి పోరు, మొత్తం సుందరీకరణ చేస్తాడు. ఫస్ట్ ఏంటంటే కనీస అవసరాలు ఏ విధంగా ఉంటాయో, రోడ్డు మార్గం సక్రమంగా ఉండాలి, డ్రైన్స్ సక్రమంగా ఉండాలి, పాఠశాలలో మంచిగా ఉండాలి, నీటి సమస్య కోసం నీటి సమస్య నివారించడం కోసం బోర్లు వేయించుడా ఈ యొక్క పథకం ద్వారా తెచ్చుడా అనేది ఇంకో ఈ కనీస అవసరాలపైన ఈ మొదటి సంవత్సరంలో ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టింది. ఇంకా 2వ సంవత్సరంలో ఇంకో ట్యాంక్ బండ్లు, బ్యూటిఫికేషన్ వీటికి దృష్టి పెడతాడు. ఇంకా 3వ సంవత్సరం నుంచి మొత్తం నిరుద్యోగ సమస్య వేయటట్టు చేస్తాడు కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ జైపూర్ పవర్ ప్లాంట్లో 5,000 ఉద్యోగాలు వచ్చేటట్టుగా కృషి చేసిండు. ఒక సంవత్సరానికి అయితే 5,000 ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఇంకా 4 సంవత్సరాలు ఒక 20,000 ఉద్యోగాలు. ఎన్నికల్లో అన్నట్టు 45,000 ఉద్యోగాల కన్నా ఒక 20,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా తరతరాలుగా ఏదైతే వీళ్ళ కుటుంబం పైన అభిమానం ఉందో అభిమానం రెట్టింపై ఎప్పటికీ వీళ్ళే పాలకులుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగాలు కేటాయించి ఇస్తే.